నమస్తే విధుల శాతం లక్ష్యం సమాజహితం చూస్తున్నాం. గుజరాత్ ఎన్నికలు మరికొద్ది కొద్ది 1వ తారీఖు నాటి ఇక్కడ సూరత్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ప్రస్తుతం మనం చౌరాసి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చౌరాసి కార్యాలయ ఇన్ఛార్జి నాగేశ్వరరావు బాయ్ ఉన్నారు. మరి ఇక్కడ సందీప్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పనిచేస్తున్న సందర్భంలో దేశాయి వారిని మరికొన్ని విషయాలు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్లేస్లో మరి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, నా పేరు నాగేశ్వర్ నరసయ్య ఎలిగేటి. నేను గుజరాత్కి వచ్చి దగ్గర 39-40 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ విధానసభ చౌరాసి 168 నెంబర్ ఉమేద్వార్ ఎవరైతే ఉన్నారో సందీప్ దావ్ దేశాయ్, ఆయన కోసం మేము మన తెలుగు వాళ్ళు ఉన్న ఏరియాలో దగ్గర ఒక 28 బూతులు ఉన్నాయి. 28 బూతులలో మన తెలుగు వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కార్యాలయం ఏదైతే ఉందో సహజానంద్ సొసైటీ గొడోదరా నెహర్ రోడ్లో కార్యాలయం తీసాము. ఫక్త్ మన తెలుగు వాళ్ళు, ఉత్తర భారతీయులు, మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము కలుపుకొని ఏమంటారు ఛాయ్ కలిపితే చక్కెర దూద్ పానీ లెక్క మేము కలిసిపోతున్నాం. దానిలో గుజరాత్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే మాకు జవాబుదారి ఇచ్చారో పూర్తిగా మేనేజ్ చేసుకుంటూ ఈ యొక్క కార్యాలయాల్లో డోర్ టు డోర్ సంపర్క్ చేసుకుంటూ మా యొక్క ప్రత్యర్థికి మేము చేసే సేవలు ఉన్నాయో ప్రతిరోజు తెలుపుకుంటూ మా యొక్క కార్యకర్తలు సుఖ సంతోషాలతో చూసుకుంటూ అనే ఓటింగ్ ఎక్కువ శాతం బీజేపీ అనే నినాదం చేస్తూ 100% తెలుగు వాళ్ళంతా మన బీజేపీ వైపు ఉన్నారు. క్యాండిడేట్ మంచి లీడ్తోనే గెలుస్తాడు అనే ఒక ధీమా మీద ఉన్నాము. 27 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉంది. మరి సో కొత్తగా ఏముంది ఇక్కడ? పాత ఏం చేస్తారు, కొత్త ఏం చేస్తారు? ఏదైనా సౌతి వికాస్ ఏదైతే మన మోదీ గారు పెట్టారో ఏదైతే లేదో అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు అయితే కంప్లీట్ ఉన్నాయి. ప్లస్ గుజరాత్లో ఈజీగా బతుకుతానికి చిన్నపిల్ల కాంచి పెద్ద మంది దాకా కూడా పనులు దొరుకుతూనే ఉన్నాయి. ఎవరికైతే రోజుగారు మీద ప్రాబ్లం లేదు. మంగువారి అంటున్నారు, మంగువారి మన ఇండియాలోనే తక్కువ ఉంది, ఇండియాలో అంటే గుజరాత్లో ఇంకా తక్కువ ఉంది. అందుకనే గుజరాత్ అంటే ప్రేమ, గుజరాత్లో ఉంటున్నాం కాబట్టి మేము ఆనందిస్తున్నాం. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో? ఈ కాన్స్టిట్యూన్సీలో మినిమం ఎంత లేదని ఒక 25,000 మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క సౌలతులు ఎలా ఉన్నాయి, మరి వాళ్ళకి ఇచ్చినటువంటి అకామిడేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, కరెంట్ బిల్లు కావచ్చు, ఏమైనా పథకాలు వర్తిస్తున్నాయా? ఏవైతే గుజరాత్లో ఉన్న పథకాలు ఉన్నాయో మన తెలుగు వాళ్ళు వర్తిస్తున్నాయి. అలాగే ఎవరైతే జోపడలో గుడిసెలో ఉంటున్నారో వాళ్ళందరికీ పక్కా ఇండ్లు ఉన్నాయి. అందరికీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అందరికీ పక్కా ఇండ్లు మన తెలుగు వాళ్ళకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందున్నారు అని గవర్నమెంట్ మీద పక్కా విశ్వాసం ఉంది. గవర్నమెంట్ అంటే అంతా ఒకటే బీజేపీ. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ ఎప్పుడు నోరెత్తినా మోడీ పరిపాలిస్తున్నటువంటి గుజరాత్లో 24 గంటల కరెంటు లేదు, ఇంటింటికి మంచినీటి సౌకర్యం లేదు, ఇక్కడ ఉన్నటువంటి పథకాలు లేవని చెప్తుంటారు. దీని గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఇంటింటి మంచినీళ్ళు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ మినరల్ వాటర్ బయట 20 రూపాయల బాట దొరుకుతుంది. అదే వాటర్ ఇంటింటికి 24 గంటలు వస్తున్నాయి. వాటర్లో ఏ ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కూడా లేవు. ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, తెలంగాణలో పెట్రోల్ 110 రూపాయలు ఉంది, గుజరాత్లో 96 రూపాయలు ఉంది. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఒక గరీబ్ మనిషిని ఒక నెలకు ఎంత లేదని ఒక 30 లీటర్ల పెట్రోల్ కలుపుతాడు. ఎంత ఇంటి నుంచి నష్టమవుతుందని చూడండి. గుజరాత్లో ఉన్న వికాసం అంటే ఇదే ఉంది. ఎక్కడున్నా మన వాళ్ళు ఇక్కడికి తెలంగాణ పోయే వరకు పరేషాన్ ఏమవుతారంటే పెట్రోల్ ధర చూసే పరేషాన్ ఎక్కువ అవుతారు. అలాగే రేషన్ ఏదైతే ఉందో నెల ఖచ్చితంగా దొరుకుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. మన వాళ్ళకు 24 గంటల కరెంటు ఖచ్చితంగా ఉంది. అది కోటా చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి గుజరాత్కి వస్తే తెలుస్తుంది ఇక్కడ బతికేది ఏందనేది. మీలాంటి మీడియా ద్వారా తెలియదలుచుకున్నాను. ఇక్కడున్న తెలుగు వాళ్ళకి ఎలాంటి కష్టం లేదు. ఇక్కడున్న మా సిఆర్ పాటిల్ సాహెబ్ ఒకప్పుడు ఎమ్మెల్యే లేదు, ఎంపీ ఉండే. ఈ భారతదేశంలో నెంబర్ 1గా ఎంపీ గెలిచాడు. ఆయన ఈరోజు గుజరాత్ అధ్యక్షుడు. ఆయన చిన్న తర కార్యకర్త నుంచి మొదలు పెడితే పెద్ద తర కార్యకర్త దాకా మంచిగా చూసుకుంటాడు. ఈరోజు మేము పోయినా మా కార్యకర్తలు పోయినా మంచిగా మందలిచ్చి మమ్మల్ని అందరినీ పలకరిస్తాడు. చాలా గొప్ప వ్యక్తి. వైద్య విధానం ఎలా ఉంది, విద్యా విధానం ఎలా ఉంది మరి మీరు పరిపాలిస్తున్న రాష్ట్రంలో? విద్య అనేది చాలా సంతోషంగా ఉంది. ఆయుష్మాన్ భారతి ఏదైతే వైద్యం ఉందో వైద్యం కూడా 5 లక్షల నుంచి పెంచారు. ప్రతి ఒక్కరికి వైద్యం కూడా అంతుంది, విద్య కూడా అంతుంది. అండ్ మన వాళ్ళు ఇక్కడ గుజరాత్లో చదువుకున్న జాబులు కూడా ఉన్నాయి, చదువుకుంటున్నారు, జాబులు ఉన్నాయి. అందరూ సంతోషంగా బతుకుతున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎలక్షన్స్కి వ్యత్యాసం ఉంది. ఇంతకుముందుకు 120 సీట్లు ఉన్నటువంటి మీ పార్టీకి 112 సీట్లు ఉన్నటువంటి పార్టీకి 98 సీట్లు కూడా రావడం జరిగింది. సో మరి రాను తగ్గుతుంది అంటే విశ్వాసం తగ్గుతుంది అనుకోవచ్చా? ఈసారి మరి టికెట్లు కూడా చాలా వరకు మార్చారు, ఎలా చూడాలి? ఖచ్చితంగా చాలా టికెట్లు మార్చినా కానీ ఈసారి 98 నుంచి కాదు, ఈసారి 108 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 108గా 150 మా యొక్క ముఖ్యమంత్రి నినాదం భూపేంద్రభాయ్ పటేల్ ఆయన ఏమన్నాడంటే 152
152 సీట్ అనే ఒక నినాదం చేసి నడిపాడు. ఖచ్చితంగా కూడా ఈసారి సీట్లు చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగేది ఉంది అని వచ్చిన కొత్త ఉమేద్వారు కూడా చాలా చురుకుగా ఉన్నారు. మా ఉమేద్వారు ఎవరైతే ఉన్నారో చౌర్యాసి విధానసభ ఎవరైతే మన సందీప్ దేశాయ్ గారు ఉన్నారో చాలా అనుభవం ఉన్న వ్యక్తి, బ్యాంకులలో కానీ సంఘటనలో కానీ అన్నిట్లో ముందుకున్న వ్యక్తి. ఆయన ప్రతి ఒక్కరిని చిన్నపిల్ల కనుక పెద్దల దాకా మందలించుకుంటూ అందరినీ చాలా సంతోషంగా చూసుకుంటాడు. అది మాకు నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని మార్చడానికి కారణాలు ఏమై ఉంటాయి? కారణాలు ఏం లేవు, పార్టీ నిర్ణయాలే అని. పోయిన వ్యక్తి కూడా మంచోళ్ళే, ఇప్పుడు ఉన్న వ్యక్తి కూడా మంచోళ్ళే. ఎవరైతే ఆ కారణాలు అనేది కాకుండా ఎవరికి పార్టీ టికెట్ ఇస్తుందో వాళ్ళకి మేము చాలా సంతోషంగా వర్క్ చేస్తున్నాము. చాలా మంచి వ్యక్తి. పోయిన వాళ్ళనే కాదు, వచ్చిన వాళ్ళనే కాదు, పార్టీ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. కమలం కమలం కమలం. సో కమలాన్ని ఆపు కలవరింపటట్టు చేసే విధంగా ఉందని అంటారు. కమలంని ఢీ కొడటానికి ఆపు కాదు కదా, ఎవరి తరం కాదు. వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నా కొనుక్కొస్తున్నారు తప్ప ఎవరు వస్తున్నారు ఇమాందారిగా. వచ్చినా కానీ ఒక 2 గంటలు ఇంక్లూడింగ్ మా తెలుగు వాళ్ళల్లో కూడా కొంతమంది ఉండే ఆల్రెడీ మంచిగా అనిపించకుండా వచ్చేసారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సన్మానం కూడా చేశాము. అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా అన్ని సీట్లలో బీజేపీ కొట్టుకొస్తుంది. బీజేపీ అని మాట్లాడుతున్నారు. మళ్ళీ మేము పాంప్లెట్ మొత్తం డోర్ టు డోర్ పోతున్నాము. డోర్ టు డోర్ పోతుంటే ఇంట్లో నుంచి మహిళలైనా వృద్ధులైనా సామ్నేసే డోర్ తీసుకుని వచ్చి అడుగుతున్నారు పాంప్లెట్. మోదీ 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 అనే నార తప్ప ఇంకో నారా కాదు. ఈ మోదీ ఉన్నంతసేపు ఏ పార్టీ ఏం చేయలేదు. మొత్తం మీద ఈసారి ఎస్టీ ఓట్లు అంటే గిరిజనుల ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. గతంలో చూసినట్టయితే కొన్ని సీట్లలో పెరిగినప్పుడు ఈసారి తగ్గే అవకాశం కూడా అంటారు. ఒక 8 సీట్లు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నిత్యం కూడా బీజేపీ వచ్చిన కాడికి గెలిచి కాంగ్రెసే గెలుస్తున్న 8 సీట్లు అని అంటారు. మరి ఈసారి ఆ 8 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ అనేది భూస్థాపితం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్కి ఏమాత్రం ఇక్కడ బలం లేదు. ఇక్కడే కాదు, భారతదేశంలో లేదు. కానీ బీజేపీని ఢీ కొడతానికి ఆపత్ని ఏమైనా ఖాళీ పేక అంటుంది. దాన్ని పేక మాటలు అంటే ఏంటంటే అది ఇస్తాం ఇది ఇస్తాం. అరే తెలంగాణలో అన్ని పిలిచి ఆగవేరు మన పబ్లిక్. గుజరాత్లో సుఖ సంతోషంగా బతుకుతున్నారు. దానివల్ల సుఖ సంతోషంగా ఉన్న దేశాన్ని కూడా ఎక్కిరిస్తున్నారు. కానీ ఎక్కిరించే ధర్మం కూడా కాదు. కాకపోతే ఎంత ఖచ్చితంగా గుజరాత్ డెవలప్మెంట్ ఉంది. సౌకి వికాస్లోనే మన మోదీ నినాదంతో ముందుకు పోతుంది. అది తప్పకుండా పోతాం కూడా. మీ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మీకు ఎన్ని పోలు అవుతాయి? మా కాన్స్టిట్యూషన్లో మినిమం 5 లక్షల చిల్లర ఉన్నాయి. దగ్గర మా ఉమేద్వారు పోయిన లీడ్ కంటే ఈ లీడ్ పెంచుకొనే గెలుస్తాడు. ఖచ్చితంగా మినిమంగా ఎంతలో 1 లక్షకు పైగా లీడు ఈసారి వచ్చేది ఉంది. ఖచ్చితంగా వస్తుంది కూడా. మీ కాన్స్టిట్యూన్సీలో సమస్యలు మరి ఎకరావు చేశారా? ఆ సమస్యలను ఈసారి గెలిస్తే ఏం చేస్తారని అనుకుంటారు ఈ కాన్స్టిట్యూన్సీ వరకు? మా సమస్యలు కొన్ని ఉన్నాయండి. ఒకటి మన ఓబీసీ ఉంది. మన దేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు 1978 ఏప్రిల్ బిఫోర్ కట్అవుట్ డేట్ ఉండే ఓబీసీ అని సర్టిఫికేట్ గుజరాత్ ఇస్తుండే. ఈసారి మేము డిమాండ్ చేశాము ఆ కట్అవుట్ డేట్ చేంజ్ చేసి 2005 దాకా పెట్టమని, లేకపోతే 1995 వరకు. ఎందుకంటే కొంతమంది పిల్లలు 34 ఏళ్ళ నుంచి ఇక్కడ పుట్టారు. వాళ్ళు ఓబీసీ లేక జాబులలో వెనకబడిపోతున్నారు. దానివల్ల ముఖ్యమంత్రి దృష్టి పట్టుకుపోయినాం. మేము కొద్ది రోజుల గుజరాత్ ప్రభుత్వానికి లెటర్ రాస్తున్నాము. నేను ఆల్రెడీ గుజరాత్ ప్రదేశ్ పద్మశాలి జనరల్ సెక్రటరీ కూడా విన్ అయ్యాను. ఆ నినాదంతో ముందుకు పోతూ ఈ సమస్యలు క్లియర్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఇంకేమైనా నవజోన్ ట్రైన్ ఉందండి మాకు. ఇద్దరికే ఉదయం 10:30కు వచ్చేది, ఇప్పుడు నైట్ 1:30 చేశారు. మళ్ళీ అదే సేమ్ టైం కావాలని కూడా మేము అందరం ఏకగ్రీయంగా నిర్ణయం తీసుకొని సాహిబ్ కంప్లైంట్ చేయడం జరిగింది. సాహిబ్ కూడా మరి ఎలక్షన్ తర్వాత చూద్దాం అన్నాడు. ఆ తర్వాత మా ప్రక్రియ నడుస్తుంది. బీజేపీ డెవలప్మెంట్ చేస్తే 95 నాటి ముచ్చట ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది? 2002 ఒక అల్లర్ల గురించి అమిత్ షా ఎందుకు ప్రతిపాదించాల్సిండు? మళ్ళీ మత కళలు సృష్టించి ఓట్లు చేసుకుందామని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని ఎలా చూడు? ఇది మాత్రం రాంగ్ అండి. ఇక్కడ మాత్రం ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందువులైనా ప్రతి ఒక్క జాతి కలుపుకొని పోయేదే బీజేపీ. అల్లర్లు అనేది కాకుండా అది అంతా ప్రతిపక్షాలు చేసే వాగ్దానాలు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. ఇక్కడ మేము బతుకుతున్నాం కనుక మాకు తెలుసు. ఇక్కడ ఉన్నది అంటే ముస్లిమ్స్ ఉన్నారు. మన అన్ని ఇక్కడ మినీ ఇండియా, లింబాయత్ చౌరియాసి అంటే మినీ ఇండియా. మినీ ఇండియాలో ఉన్న పబ్లిక్ ప్రతి ఒక్క వాతావరణం మేము చూసుకుంటూ బతుకుతున్నాము. చాలా ఆనందంగా ఉన్నాము. ఎలాంటి తక్లీఫ్లు లేవు. ఎలాంటి మత కళాలతో భయం కూడా లేదు. ఎప్పుడైతే దంబాలు అయిందో 2002 కావచ్చు, ఏదైనా 92 కావచ్చు, ఈ దంబాలు ఒక్కసారి చూసిన తప్ప ఇంతవరకు ఏరే స్టేట్లలో అయినా కానీ గుజరాత్లో ఎలాంటి అల్లరు లేవు సార్. పాత స్కీమ్ పెన్షన్ తెస్తామని ఆమ్ ఆద్మీ అంటుంది. మరి మీరు దానికి సమాధానం చెప్పలేదంట. దీని ఎలా చూడాలి? లేదు, వాళ్ళు చెప్తున్నారు అంతే. ఎందుకంటే పబ్లిక్ నువ్వు డైవర్ట్ చేస్తున్నాడు మైండ్ అంతే తప్ప ఇవాళ ఒకవేళ వాళ్ళు చెప్పినా కానీ వాళ్ళ మాట వినటానికి డబ్బులతో పోతలు కావచ్చు. ఓటు మాత్రం బీజేపీకి వస్తుంది. ఖచ్చితంగా బీజేపీకి వేస్తారు వాళ్ళు. ఎందుకంటే బీజేపీ మీద అంత పూర్తి నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలు బునాదులు దాక్కున్నాయి వాళ్ళకు. అలాంటి కార్యకర్తలు కూడా మేము ఉన్నాం. ఏ ఆపద అయినా 24 hours మేము ఏదైనా ఆపద సంపదకి మేము కలిసిపోతాం. జరిగినటువంటి ఒక వంతెన డ్యామేజ్లో చాలామంది చనిపోయారు. భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి పార్టీ ఇలాగ వంతెన కూలిపోతూ కూడా పట్టించుకోలేని పార్టీ అని కూడా ఒక విమర్శ ఉంది. అది పోయిందా? దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే దానికి ఆక్రమించిన లోడ్ కావటం వల్ల
అది అందరూ ఉన్నారు అందులో, ఏ పార్టీ అని కాదు, విమర్శన కూడా సరికాదు. అది ఇక కావాల్సింది అయిన తప్ప దానికి ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ప్రతిపక్షాలకు ఇంకేం దొరుకుతాయి సార్? ప్రతిపక్షాలు కావాల్సిందే గసవంటి ఎత్తేస్తారు, కానీ అది ఏం లేదు ఇక్కడ. ఈ ఎలక్షన్లో మీ నినాదం ఇలా నినాదేం సార్? కాదా బీజేపీ బీజేపీ బీజేపీ. కాన్స్టిట్యూన్స్లో మీ పార్టీ చేసిన 4 మంచి పనులు చెప్తారా? ఈ కాన్స్టిట్యూన్స్లో భారతీయ జనతా పార్టీ చేసిన మంచి పనులు 4. రోడ్లు, మౌలిక సదుపాయాలు అండ్ హాస్పిటళ్ళు, స్కూళ్ళు ఇవి అయితే ఉన్నాయో. మొన్న మోడీ గారు పోయిన 29 తారీఖు ఇక్కడికి వచ్చాడు, ఈ కాన్స్టిట్యూట్కి వచ్చాడు. ఎంత వికాసం అయిందంటే మీరు రోడ్లు చూస్తారు కూడా, ఒకసారి చూడాలి. అంత వికాసం ఇది సాధ్యం గుజరాత్లోనే అవుతుంది. ఎందుకంటే ఆ వికాసం అనేది గుజరాత్లో కరప్షన్ లేదు. కరప్షన్ ఎందుకు లేదంటే పై ఆప్షన్ నుంచి పట్ట వాళ్ళదా కాదు, ఏ చిన్న చిన్న కార్యకర్త పైన కానీ విలువలు ఇచ్చే. మాకు ఇక్కడ ఎమ్మెల్యే కాడికి పోవాలంటే మన తెలంగాణలో సెక్యూరిటీ కావాలి, పాము కావాలి. ఇక్కడ ఏం లేదు, ఎమ్మెల్యేగా డైరెక్ట్ పిలుస్తుంది. ఏ ఎమ్మెల్యే అయినా డైరెక్ట్ పిలుస్తారు, మా ఎమ్మట రమ్మని వస్తారు, సమస్యలు చెప్పాను ఎమ్మట పట్టించుకుంటారు, అవసరం కూడా అధికారం పొందేది పని చేపిస్తారు. లిక్కర్ బంద్ ఉంది కానీ పాన్ బంద్ లేదు. సో ఎలా చూడాలి దీన్ని? ఎక్కడ చూసినా కూడా కూడా కరకట్లాగా అనిపిస్తుంది కొన్ని చోట్ల. దీని ఎలా చూడాలి? లేదు సార్, అది ఇన్లీగల్లో. లీగల్ ఎక్కడైతే ఇక్కడ డ్రింకు లేదు అండ్ తంబాకులు ఇవన్నీ ఏం ఎక్కువ లేవు. కాకపోతే అంటే అది దాని గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయం గుజరాత్లో. కాకపోతే అంటే అటువంటి ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం మేము. తెలంగాణకు వస్తేనే తాగుడు అది అలవాటు, కానీ గుజరాత్లో ఉన్న వారికి అలాంటివి ఎలాంటి లేవు. ఏం చెప్తారు ప్రజలకు హ్యాపీ న్యూస్ వచ్చేది గుజరాత్ ప్రభుత్వం. మళ్ళీ పని వికాసం పెరుగుతుంది, అందరు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ప్లస్ యువత కూడా ముందుకొస్తుంది, యువత కూడా ఉపాధి కలిగే పనులు కూడా గవర్నమెంట్ చేస్తుంది, ఆల్రెడీ చేస్తూనే ఉంది, ఇంకా కూడా చేస్తుంది అనే అట్లాంటి వాతావరణం ఉందని మేము అందరం పాల్గొంటున్నాం సార్. థ్యాంక్ యూ.